హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం టూటీ ఫ్రూటీ కేక్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ న్యూ ఇయర్‌కి ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ఈజీగా ట్రై చేసేయొచ్చండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ ఇస్తున్నాను. అది కూడా ఏంటంటే బేకింగ్ అన్నది అస్సలు అలవాటు లేని వాళ్ళు గూడా పర్ఫెక్ట్‌గా ఈ కేక్ అన్నది ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 100 గ్రాములు బటర్ అన్నది వేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి అండ్ సాఫ్ట్‌గా అయ్యి ఉండాలి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ పంచదార పొడి వేసుకోవాలి. షుగర్ అన్నది దీంట్లో మీరు యాడ్ చేయొచ్చండి. బట్ ఏంటంటే మనకి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మాక్సిమం ఇట్లా పౌడరింగ్ షుగర్ మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ 2 కూడా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ కూడా మనకి రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. మీరు ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే ఒక 2 అవర్స్ బిఫోరే కొంచెం బయట పెట్టుకొని వాడి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎగ్స్ అన్నవి యూజ్ చేయాలి. ఇప్పుడు ఇలా 1 బై 1 ఒక్కొక్క ఎగ్ ఏసుకుంటూ మనము 1 కప్ మైదా తీసుకుంటామండి ఇక్కడ. కాబట్టి ఆ 1 కప్ మైదాకి మనం 4 ఎగ్స్ అన్నవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 ఒక్కొక్క ఎగ్ ఏసుకుంటూ లంప్స్ అన్నవి అస్సలు లేకుండా కొంచెం టైం తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి కేక్ అన్నది సాఫ్ట్‌గా అండ్ మంచి టెక్స్చర్‌తో వస్తుందనమాట. ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా ఒక కప్పు మైదా. ఈ ఒక కప్పు మైదాకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అన్నది యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనం నీట్‌గా జల్లించుకోవాలి. నార్మల్‌గా మనం ఎప్పుడు బేకింగ్ చేసినా అండి, ఇలా డ్రై ఇంగ్రీడియెంట్స్ అనేవి ఖచ్చితంగా మనం జల్లించుకోవాలనమాట. అప్పుడే మనం కలుపుకునేటప్పుడు లంప్స్ అన్నవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్‌లో మనం ఇవన్నీ కలుపుకోవాలనమాట. ఇలా క్రీమీ టెక్స్చర్ లంప్స్ లేకుండా వచ్చిన తర్వాత పక్కకి పెట్టేసుకొని, ఇప్పుడు ఒక కప్‌లో టూటీ ఫ్రూటీ బ్లాక్ రేజిన్స్ అంటే నల్ల ద్రాక్ష తీసుకొని దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనం కేక్‌లో ఈ టూటీ ఫ్రూటీ ఏసుకున్నప్పుడు మునిగిపోకుండా అంటే అడుక్కెళ్ళిపోకుండా పైన చక్కగా ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కేక్ మిక్స్‌ని ఇలా ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోండి. చూస్తున్నారా కేక్ మిక్స్ అన్నది ఎంత సాఫ్ట్‌గా అండ్ క్రీమీ టెక్స్చర్‌లో ఉందో. ఇప్పుడు దీంట్లోకి మనం మైదాలో కలిపి పెట్టుకున్న ఈ టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకోవాలి. మీ క్వాంటిటీ ప్రకారం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. మీ దగ్గర వెనిలానే కాదండి పైనాపిల్, రస్మలై ఏదున్నా ఏసుకోవచ్చు. బట్ వెనిలా ఎసెన్స్ వచ్చేటప్పటికి ఈ కేక్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ వెనిలా ఎసెన్స్ కూడా చక్కగా కేక్‌కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏ కేక్ మోల్డ్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో దానికి కంప్లీట్‌గా ఇట్లా అన్ని వైపులా బటర్ రాసేసుకొని దాంట్లో బటర్ పేపర్ అన్నది మనం వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకోవటం కంపల్సరీయా అనంటే కంపల్సరీ ఏమీ కాదండి. మీరు మైదా కూడా జల్లుకోవచ్చు. కానీ బటర్ పేపర్ వేసుకోవటం వల్ల ఏంటంటే కేక్ డీమోల్డ్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ కూడా వేసేసుకొని అన్ని వైపులు ఈక్వల్‌గా ఉండేలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని వైపులు ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీరు కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు మీకెక్కడైనా సరే ఎయిర్ బబుల్స్ కనుక వస్తే అవన్నీ పోయి ఈవెన్‌గా వస్తుందనమాట కేక్. కేక్ అన్నది మీరెప్పుడు ప్రిపేర్ చేస్తున్నా ఖచ్చితంగా ఓవెన్ అన్నది మాత్రం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే 180 డిగ్రీస్ 15 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 180 డిగ్రీస్‌లో హాఫ్ ఎన్ అవర్ నేను ఈ కేక్‌ని బేక్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఎన్ అవర్‌కి కేక్ అయితే నాకు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. అదెలా తెలుసుకోవాలంటే ఇలా టూత్ పిక్ అయినా లేదన్నా నైఫ్ ఉంటే మీరిలా మధ్యలో పొడిచి చూడాలనమాట. మీరు బయటకి తీసినప్పుడు మీకు ఇంకా ఏదైనా బ్యాటర్‌లా తగులుతా ఉంటే ఒక 5-6 మినిట్స్ అన్నది మీరు ఇంకా బేక్ చేసుకోవాల్సిందుంటుంది. నాకైతే కేక్ అన్నది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరగంటకి నాకు కేక్ అయితే కంప్లీట్‌గా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని డీమోల్డ్ చేసుకుంటున్నాను. నాకైతే కేక్ పర్ఫెక్ట్‌గా అండి చాలా సాఫ్ట్‌గా వచ్చింది. అండ్ టెక్స్చర్ కూడా మనకి బయట కొన్న టెక్స్చర్ లాగానే ఉంది. అండ్ టేస్ట్ అండ్ స్వీట్‌నెస్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఇవి ఇప్పుడు మీకు కావాల్సిన స్లైసెస్‌లో కట్ చేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవటమే. సాఫ్ట్ అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం టూటీ ఫ్రూటీ కేక్ ఎలా చేయాలో చూపించాను కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో
షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.